టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చిట్చాట్లో కీలక విషయాలు ప్రస్తావించారు. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో ప్రత్యామ్నాయం లేదన్నారు. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ బలంగా ఉందని స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలే నిరూపించాయన్నారు. 94 మున్సిపాలిటీల్లో విజయం కాంగ్రెస్ పై ప్రజలకు ఉన్న నమ్మకానికి నిదర్శనమన్నారు మహేష్ కుమార్ గౌడ్. జీవన్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి అంశాన్ని పరిశీలిస్తున్నామని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. మార్చి 1 తర్వాత పార్టీ పదవులు, నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తామన్నారు. ఈ నెల 21 నుంచి 10 రోజుల పాటు వికారాబాద్ హరిత రిసార్ట్లో ఏపీ, తెలంగాణ డీసీసీలకు శిక్షణా తరగతులు ఉంటాయన్నారు. ఈ శిక్షణా తరగతుల్లో ఒకరోజు ఖర్గే, రాహుల్ గాంధీ హాజరవుతారని వెల్లడించారు మహేష్ కుమార్ గౌడ్. బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చిట్చాట్ లో కీలక విషయాలు ప్రస్తావించారు. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో ప్రత్యామ్నాయం లేదన్నారు. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ బలంగా ఉందని స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలే నిరూపించాయన్నారు. 94 మున్సిపాలిటీల్లో విజయం కాంగ్రెస్ పై ప్రజలకు ఉన్న నమ్మకానికి నిదర్శనమన్నారు మహేష్ కుమార్ గౌడ్. జీవన్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి అంశాన్ని పరిశీలిస్తున్నామని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. మార్చి 1 తర్వాత పార్టీ పదవులు, నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తామన్నారు. ఈ నెల 21 నుంచి 10 రోజుల పాటు వికారాబాద్ హరిత రిసార్ట్లో ఏపీ, తెలంగాణ డీసీసీలకు శిక్షణా తరగతులు ఉంటాయన్నారు. ఈ శిక్షణా తరగతుల్లో ఒకరోజు ఖర్గే, రాహుల్ గాంధీ హాజరవుతారని వెల్లడించారు మహేష్ కుమార్ గౌడ్.